అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం ప్రీ స్కూల్స్ గా మార్పు చేసి ప్రారంభించిందని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. గురువారం ఐనవోలులోని అంగన్వాడీ కేంద్రాన్ని జాతీయ పోషణ మాసంలో భాగంగా సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, పిల్లల తల్లులు, గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ పోషణ్ అభియాన్ మాసంలో భాగంగా ఇక్కడికి రావటం జరిగిందని అన్నారు. మీ అందరికీ, పిల్లలకు అందరికీ పౌష్టికాహారం పెడుతున్నారని, మీరు ఏదైతే తీసుకుంటున్నారో కరెక్ట్ గా తీసుకుంటున్నారో లేదో అనే విషయం శాఖాపరంగా మాకు ఎప్పుడూ సమాచారం ఇస్తుంటారని, మీరందరూ కూడా మంచి అవగాహనతో ఉండాలని, ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన చూసి ప్రతి ఒక్కరూ మీకు ఏవైనా అనుమానాలు ఉంటే టీచర్ను అడిగి తెలుసుకోవాలని కోరారు. పిల్లలు ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు ఉండి వెళ్లినప్పుడు ఆ రోజు టీచర్ ఏం చెప్పారనేది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అభ్యాసన పాఠ్యాంశాలు ఇవ్వటం జరిగిందని, దాని ప్రకారం ఏ గంటకు ఏం చెప్పాలి, కథలు ఎప్పుడు చెప్పాలి, పాటలు ఎప్పుడు నేర్పాలి అనే సిలబస్ ప్రకారం నేర్పించటం జరుగుతుందని అన్నారు. ఆ సిలబస్ లో ఏముంది అనేది తల్లులుగా మీరు తెలుసుకొని పిల్లలు ఏం నేర్చుకున్నారనేది చూడాలని, అలాగే క్లాసులు చెబుతున్నారా లేదా అనేది మీరు పరిశీలిస్తుండాలని సూచించారు. అలాగే రెగ్యులర్ గా పిల్లలు వచ్చి ఇక్కడ ఆహారం తీసుకుని నేర్చుకుని వెళ్లాలని కూడా మా ఉద్దేశం కాబట్టి మీరు కూడా సహకరించాలని అన్నారు. ఎప్పుడైనా ఏ సమస్య అయినా తలెత్తితే సూపర్వైజర్ల దృష్టికి తీసుకురావాల్సిందిగా సూచించారు. అనంతరం ఆ కేంద్రంలో ఉన్న పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన చేశారు. ఆ సముదాయంలోనే ఉన్న హైస్కూల్ను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాజామణి, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, తహసీల్దార్ మరియు ఎంపీడీఓ ఇతర అధికారులు పాల్గొన్నారు. మీరందరూ కూడా మంచి అవేర్నెస్ కల్పించుకోవాలి. ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ఎగ్జిబిషన్లో కూడా ప్రతి ఒక్కళ్ళు అన్నీ చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ టీచర్ని అడిగి తెలుసుకోవాలి అని కోరుతున్నాము. అలానే రెగ్యులర్గా ఇప్పుడు ప్రీ స్కూల్ అనేది ఇంతకుముందు జస్ట్ మనం అంగన్వాడీ కేంద్రం అనేవాళ్ళం. ఇప్పుడు ప్రతి అంగన్వాడీ కేంద్రం కూడా ఒక ప్రీ స్కూల్ అనేది మనం గవర్నమెంట్ తరఫు నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఇందాక టీచర్ చెప్పినట్టు పొద్దున 9కి వచ్చి మళ్ళీ 4కి వెళ్ళినప్పుడు ఆ రోజంతా ఏం చెప్పించారు టీచర్ అనేది ఫిక్స్డ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనము అభ్యాస దీపిక ఈ పుస్తకాలు ఇచ్చి ఏ గంటకి ఏం చెప్పాలి, కథలు ఎప్పుడు చెప్పాలి, పాటలు ఎప్పుడు చెప్పాలి, అండ్ ఏ సిలబస్ ఈ నెల వాళ్ళకి బాడీ పార్ట్స్ గురించి, వచ్చే నెల స్పర్శ ఏది సాఫ్ట్ ఏది హార్డ్ ఇట్లాంటివన్నీ కూడా ఒక సిలబస్ ప్రకారం ఇప్పుడు చెప్పిస్తున్నాం. సో మా రిక్వెస్ట్ ఏమంటే ఆ సిలబస్ ఏముంది అనేది కూడా మీరు కూడా తల్లులుగా మీరు దగ్గరుండి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది కూడా చూస్తారు. కాబట్టి ఆ సిలబస్ ప్రకారం క్లాసులు చెప్తున్నారా లేదా అనేది కూడా మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి.